అందరికీ నమస్కారం అండి. AvanPakasastramకి స్వాగతం. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ నేను వెల్లుల్లి కారం ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఏమేం కావాలంటే మనకి కరివేపాకు కావాలి, చింతపండు కావాలి, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి కావాలి కదా, వెల్లుల్లి. పొయ్యి వెలిగించాలి, పెనం పెట్టి కొంచెం నూనె వేసుకోండి. 3 చెంచాల నూనె వేసుకోండి. వేసుకున్నాక కొంచెం వేడెక్కాలి కదా నూనె. వేడెక్కేంత వరకు చూసి, వేడెక్కిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు కూడా అయిపోయిందండి. ఎండుమిర్చి వేయించాలి. నేను ఒక 9 ఎండుమిర్చులు తీసుకున్నాను. ఇవి బంగారు వర్ణం వచ్చేంత వరకు, అంటే మాడిపోకుండా నల్లగా అయిపోకుండా చూసుకొని కొంచెం కరకరలాడేంత వరకు వేయించుకోండి. అలాగని చెప్పి తినకండి, వండుతుంది, తెలుస్తుంది కదా, మనకి శబ్దం వింటే తెలుస్తుంది అవి ఎలా ఉన్నాయి, వేగాయా, కరకరలాడుతున్నాయి లేదా. దీన్ని తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే పెనంలో మనం మిగతా వేసుకుంటాం. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, అలాగే జీలకర్ర వేసి బాగా వేయించుకోండి. బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోండి. నల్లగా అయిపోయి మాడిపోయేలాగా చేసుకోకండి. అక్కడే ఉండి చూసుకోండి. ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది మొత్తం అంతా. బాగా కలుపుకుంటే అన్నీ అయిపోతుంది. ఇప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు ఎక్కువసేపు వేగక్కర్లేదు. కరివేపాకు కూడా కరకర ఆడేంత వరకు వేయించాలి. అంటే బాగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఒక చిన్న చింతపండు గింజ వేయాలి. చింతపండు అంటే నిమ్మకాయ అంత చింతపండు, గింజలు తీసిన నిమ్మకాయ అంత చింతపండు కొంచెం వేసుకోండి. అది కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించుకోండి. పొయ్యి కట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా, ఆ ఎండుమిర్చి ఇది కట్ చేసి ఇది కొంచెం చల్లబడేంత వరకు ఉండండి. ఇలాగే వేడివేడిగా మనం మిక్సీలో వేస్తే మనకి ఇబ్బంది, దానికి ఇబ్బంది. కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేయండి. మిక్సీలో వేసే ముందర ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిటికెడు ఉప్పు వేసి పొడి కొట్టుకోండి. అంతే, వెల్లుల్లి కారం చిట్టుబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.